ఇవాళ మనం ఫిష్ పులుసు చేయబోతున్నాం. దానికోసం ఫిష్ పీసెస్ ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నాను అనమాట. దీన్ని వాష్ ఎలా చేయాలంటే ఫిష్ని నీట్గా పీసెస్లోకి మీకు నచ్చినంత పీసెస్లో కట్ చేసుకుని దాని మీద లెమన్ పిండుకొని 3 times కరగండి అనమాట. బాగా కడిగాక వాటర్ నుంచి డ్రైన్ చేసి ఇలా పక్కన పెట్టండి. తర్వాత ఫిష్ కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కోసం ఉల్లిపాయని కట్ చేయండి, మీన్స్ ఆనియన్. ఫస్ట్ కొన్ని ఇలా కట్ చేయండి. ఇదేమో పీసెస్, ఇదేమో స్మాల్ పీసెస్కి, ఇదేమో మిక్సీ పేస్ట్కి. తర్వాత అది రెడీగా పెట్టుకున్నాక కొద్దిగా ప్యాన్ కాదు, ఒక కంటైనర్, స్టీల్ కంటైనర్ని పొయ్యి మీద రెడీగా పెట్టుకోండి. అది కొద్దిగా హీట్ ఎక్కి కొద్దిగా ఆయిల్ పోయింది, ఇంకా పొయ్యాలి, మీకు చూపిస్తున్నాం. ఇదిగోండి, సరిపడా నూనె అంతా మీరు పొయ్యండి. పోసారా, దాన్ని కాసేపు కాగనియండి. ఆ లోపల మీకు కావాల్సిన మెటీరియల్స్ని రెడీ చేసుకోండి. ఆనియన్స్ చెప్పానుగా. ఇప్పుడు ఇక్కడ మీకు కావాల్సిన అన్ని మిరపకాయలు, మేమైతే ఇన్ని పీసెస్కి 6 చిల్లీస్ తీసుకుందాం. గ్రీన్ చిల్లీస్ మంచివి తీసుకుందాం అనమాట. ఇలా హాఫ్ స్లైస్ బజ్జీ మిరపకాయలా అలా కట్ చేయండి, బజ్జీకి వేసే మిరపకాయలాగా. వెనకాల పైన తొడిని తీసేసుకుని మధ్యలో కట్ చేయండి. కట్ చేశాక అవి పూర్తిగా కట్ చేసేదాకా ఆగండి. మిరపకాయలు ఇలా ఇప్పుడు ఈ ఆనియన్స్ ఇంకా మిరపకాయలు కలిపి ఆ ఇండక్షన్ ప్యాన్లో వేయండి అనమాట. ఇండక్షన్ ప్యాన్ కొద్దిగా వేసుకోండి, ఎక్కువ ఒకటేసారి వేస్తుంది మొహం మెచ్చి వేస్తుంది. కొద్దిగా చిన్న పీసెస్ ఉన్నాయి కదా, అవి వేసుకోండి. పెద్దవి మాత్రం పేస్ట్కి పక్కన పెట్టుకోండి. అవి వేసాక అతన్ని కాసేపు మగ్గనియండి. కాసేపు అలా స్టిర్ చేయండి గరిటతో. అలాగే ఫ్లేమ్ని కొద్దిగా అడ్జస్ట్ చేయండి, హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లోకి. ఆ తర్వాత ఈ ఆనియన్స్ని పేస్ట్లోకి రెడీగా చేయండి. పేస్ట్ కోసం మిక్సీ గిన్నె తీసుకుని ఆ మిక్సీలో వేయండి. ఆ లోపల స్టిర్ చేసుకుంటూ ఉండండి చూసుకుని. ఇప్పుడు దీనికి క్యాప్ పెట్టి దీన్ని పేస్ట్లా చేయండి అనమాట. అప్పట్లోపు దీన్ని చూద్దాం. దీన్ని ఇలా స్టిర్ చేసుకుంటూ ఉండండి. రూమ్ అని ఒకసారి మిక్సీని తెప్పండి. అప్పుడు ఈ ఆనియన్ని ఇలా పేస్ట్ వచ్చింది అనమాట. ఇలా నీట్గా పేస్ట్ వచ్చేలా చేసుకోండి. ఈ పేస్ట్ని ఏం చేయాలంటే ఆ పేస్ట్ మొత్తాన్ని అలా మనం మిక్చర్లో వేసేయండి. మొత్తం ఆ పేస్ట్ మొత్తాన్ని అలా వేసాక ఒకసారి తెప్పండి. తర్వాత ఒక సరిపడా ముద్దంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తిప్పుడు అది కడిగేదాకా తిప్పండి. అల్లం ఇంకా బోల్ వేయాలి, జస్ట్ తిప్పండి. ఆ లోపల టైమ్స్ సరిపడా మసాలా పేస్ట్ అనమాట. ఈ మసాలా పేస్ట్ని ఎలా చేయాలంటే చెక్క, లవంగాయ, గసగసాలు, జీలకర్ర ముద్ద పట్టుకుని వేసాక విన్నర్గా ఎలా చేయాలో ఇప్పుడు దాన్ని వేసాక మొత్తం మిక్సింగ్ చేయండి. అప్పుడు మన గ్రేవీ కలర్లోకి వచ్చింది అనమాట. ఆ మధ్యలో కాకుండా మొత్తం అంతా కలర్ వచ్చేలా స్ప్రెడ్ చేసుకోండి అనమాట. అలాగే తగినంత పసుపు. ఈ సాహసం చేస్తున్నాను నేను ఇక్కడ, ఫస్ట్ టైం వంట వండుతున్నా. తగినంత ఉప్పు, గల్లులుప్పు వేయండి అనమాట. అలాగే మీకు సరిపడేంత కారాన్ని వేయండి. రెడ్ బాగా ఎర్రగున్న కారం వాడండి. మేమైతే ఆశీర్వాద్ కారం వాడాం. ఇప్పుడు మిక్స్ చేయండి, బాగా ఏగేదాకా మిక్స్ చేయండి. ఇప్పుడు ఈ మసాలాని బాగా ఏగేదాకా తిప్పండి.
అలా తిప్పండి, అలా వదిలేసి మీరు వేరే పని చేస్తున్నారనుకో ఇది అడుగంటుకుపోద్ది, అడుగు అంటుకుపోయింది అనుకో మసాలా మాడిపోద్ది అనమాట. ఇప్పుడు దీన్ని బాగా స్టిర్ చేసుకోండి, మొత్తం అంతా కలవాలి. ఇప్పుడు నేనైతే చిన్నపిల్లని చేస్తున్నా పెద్దవాళ్ళ గైడెన్స్తో. మీరు ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు చేయొద్దు పెద్దవాళ్ళ గైడెన్స్ లేకుండా. దీన్ని బాగా యాగాలన్నమాట. ఈ మగ్గుతున్న సౌండ్ వస్తుంది కదా, ఇది కొద్దిగా క్లియర్ అయ్యేదాకా ఇలా తిప్పుతానే ఉండాలన్నమాట. ఇదైతే ఏగిందనమాట మన మసాలా. ఇప్పుడు ఆ మసాలాలోకి జాగ్రత్తగా ఒక ఫిష్ ముక్క వేయండి అనమాట. వేసాక అన్నీ వేసేదాకా ఆగండి, అన్నీ అలా వేయండి. ఆ తర్వాత మిక్స్ చేయండి అనమాట, స్లోగా మిక్స్ చేయండి. ఆ మసాలా మొత్తం ఆ ఫిష్ పీసెస్ కలిసేలా మొత్తం మిక్స్ చేయండి. ఇప్పుడు ఆడ పచ్చిగా కనిపిస్తుంది కదా, అదేం వండకుండా మొత్తం అంతా ఎర్రగా కనిపించేలాగా మిక్స్ చేయండి అనమాట. దీన్ని ఒక 10 నిమిషాలు మగ్గనియండి అనమాట. లో ఫ్లేమ్లో పెట్టి మగ్గనియండి, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోద్ది. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి మగ్గనియండి. గాయ్స్ ఇది మగ్గేలోపు ఒక చింతపండు, సుమారు 100 గ్రాముల చింతపండుని నానబెట్టుకుని ఉందండి, పులుసుకి సరిపోయే సుమారు 100 గ్రాములు. మీరు ఇంకా ఎక్కువ చేశారనుకో దానికంటే పులుసుకి ఇంకా ఎక్కువ చేస్తే ఇంకా ఎక్కువ వేసుకోవాలి. బట్ మ్యాక్సిమం మీరు వేసుకునేదంతా అంటే 100 గ్రాములు వేసుకోండి. నానబెట్టుకోండి కాసేపు దీని పక్కన. ఇప్పుడు దీన్ని మగ్గనియండి అనమాట. గాయ్స్ దీన్ని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి గాయ్స్, నిదానంగా. మా నాయనమ్మ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి అంత ఫాస్ట్గా కలిపింది. మీరు ఎలాంటి ఎక్స్పెరిమెంటల్ చేశారనుకో మొహం మీదకి వచ్చిందనుకో మొహం అంతా కాలిపోద్ది. కాబట్టి నిదానంగా స్లోగా కలపండి. పెద్దోళ్ళ గైడెన్స్ ఉంటే ఇక్కడ ఎలా చేస్తారో అలా చేయండి, లేదా స్లోగా కలపండి ఏం చేస్తున్నా. మధ్యలో అలాంటి డైలాగ్ వచ్చి చేపల్ని ఇలా కలపాలి, గరిటతో కలుపుకోవడం. అలాగే దీన్ని గరిటితో అయితే కలపకూడదనమాట. అది నార్మల్గా ఇలా ఇప్పుడు ఎలా కలిపిందో ఎలా కలపండి, గరిటితో కలపకూడదనమాట. చిగురు అయిపోద్ది, మీన్స్ పీసెస్గా సపరేట్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే ఇది ఇప్పుడు ఏగింది కదా, దానివల్ల మనం గరిట పెట్టడంతే అది పీసెస్గా సపరేట్ అయిపోయి పులుసు వేరేలా అయిపోద్ది. సో గరిట పెట్టకుండా నార్మల్గా హ్యాండ్స్తో షేక్ చేయండి. అలాగే దీన్ని ఒక 10 to 20 మినిట్స్ ఇలా ఈ మసాలాలో మగ్గనియండి అనమాట. ఇప్పుడు ఇది ఇలా ఏగాక నూనె పైకి వచ్చింది అనమాట. ఆ నూనె పైకి వచ్చినప్పుడు ముందే నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఆ చింతపండుని ఇప్పుడు చూపిస్తున్నట్టు పొయ్యాలి. చింతపండుని బాగా పిసికేయాలన్నమాట. అందులో ఉన్న గుజ్జు మీన్స్ అందులో ఉన్న పల్ప్ మొత్తం బయటికి లాగేయాలి. దాన్ని ఫిల్టర్ చేసుకొని పొయ్యాలి. ఆ ముక్కలు సీడ్స్ అయ్యని రాకుండా ఫిల్టర్ చేసుకొని పొయ్యాలన్నమాట. పోసాక ఇలా మళ్ళీ ఒకసారి అందులో ఫిల్టర్ వాటర్ పట్టుకుని మళ్ళీ ఇంకోసారి పిసికి లోపల ఉంటుంది కదా ఇంకా గుజ్జు, ఇంకోసారి పిసికి ఇంకోసారి పొయ్యాలన్నమాట. చూడండి, ఇంకోసారి మళ్ళీ ఫిల్టర్ చేసుకుని పొయ్యాలి. మళ్ళీ ఇంకోసారి పొయ్యాలన్నమాట. 100 గ్రామ్స్కి 3 times పొయ్యాలి. మీరు ఇంకా ఎక్కువ తీసుకుంటే ఇంకా ఎక్కువ సార్లు పొయ్యాలి. మళ్ళీ ఇంకా బాగా పిసికి పొయ్యండి అనమాట. అంతే గాయ్స్. కొంచెం మరిగాక కొద్దిగా మరిగాక కొత్తిమీర చల్లుకోవాలి. గాయ్స్ ఈ పులుసు ఎండింగ్కి మలిగేటప్పుడు వచ్చినప్పుడు ఇలా కొద్దిగా
లేపి స్లోగా తిప్పాలన్నమాట. తర్వాత నానబెట్టుకున్న కొత్తిమీర కడిగి జల్లుకోవాలి. నానబెట్టింది కాదు, కడిగి జల్లుకోవాలి. మొత్తం జల్లాక మళ్ళీ ఇంకోసారి మిక్స్ చేయాలన్నమాట. గుమగుమలాడే చేపల పులుసు రెడీ. ఆ కొత్తిమీర జల్లాక ఒకసారి మిక్స్ చేయండి. అంతే, గుమగుమలాడే చేపల పులుసు రెడీ. ఎలా ఉంది గాయ్స్? ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్తగా వచ్చిన హైప్ ఆప్షన్ కూడా కొత్తంది. నేను ఎంత దాకా చేసిన కష్టానికి ఒక్క లైక్ అన్న రావాలని కోరుకుంటున్నాను. సీ యూ, సైనింగ్ ఆఫ్. బై. ఫన్ విత్ DNT.